ఒరే పుట్టిన కొడక ఒరే బండనయ్యాలా ఎక్కడంటే మీరు పెళ్లి భోజనాలకు వచ్చారేట్రా సిగ్గుపడదు అలా కూర్చోండ్రా వెళ్ళండ్రా వెళ్ళి ఆ పెందిగడ్నే అలాగే ఆ సొరసీ పాపని ఒప్పించి తీసుకురండి పోండి. కోతి మిత్రమా నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తున్నావు నువ్వు ఆ సురసీ పాప వస్తుందో రాదో నాకు డౌటే. బాబు నువ్వు సురసీ పాపని ఈజీగానే తెచ్చి వచ్చరా బాబు, కాకపోతే పంది బాబుని మేనేజ్ చేయడమే కష్టం. ఇప్పుడు ఏం చెప్పి తీసుకురావాలి అర్థం కావట్లేదు నాకు. నీ ఏబో పుట్టిన కొడక ఎర్రదుంపలు తింటారంటే దుబ్బు తింటావు కానీ ఆ పంది బావని మెల్లగా కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చారంటే మాత్రం నీకు ఒళ్ళం కదరా. నీ అబ్బాయి కోతన కొడక ఎగిరి నడ్డి మీద తన్నిగల నా కోపం తెప్పించుకు నువ్వు మాత్రం ఖాళీగా ఉండి మా ఇద్దరికి పని చెప్తున్నావు నువ్వు. నీ అబ్బా పుట్టిన కొడక బుర్రగడ పోయింది ఎట్రా నీకు, నేనెప్పుడు మీకు పని చెప్పాను రా, గొడుగు బాబు చెప్పాడు మీకు, నేనేం చెప్పలేదు. ఓరు బాబు గొడుగు బాబా పని చెప్పినప్పుడు గొడుగు బాబు మా మీద అరవాలి కానీ నువ్వు దగ్గర వరుస్తున్నావు మాట మాటికే, నీకు పొగరు ఎక్కువైందిరా కోతన కొడక. కోపని మిత్రమా కోతి మిత్రమా కొంచెం మీ ఇద్దరు సైలెంట్ గా ఉండే, వాళ్ళిద్దరికి ఏ కబుర్లు చెప్పేసి మనము వాళ్ళిద్దరిని ఆటకి పిలుద్దామో చెప్పండి ముందు. ఒరే కొండ నువ్వు సురసీ పాపకి ఏం చెప్పినా నమ్మేసి వచ్చేద్దా, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. కానీ పంది బాబు నేను ఎలా ఒప్పించాలో ఏంటి నాకు అర్థం కావట్లేదురా బాబు. ఒరే ఇంత చిన్న పని కూడా మీరు చేయట్లేదంటే మీరు దేనికి పనికిరారా, పోయి దూకి చావండ్రా ఎందరోనైనా. సరే సరే కోతి మిత్రమా నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకోగానే ఆడపందినే ఎలా రేపు ఒప్పించి తీసుకురావాలో ఆటకే నువ్వు చెప్పరాదు కొంచెము. అవునరా బాగా కొడక ఒప్పేసుకుంటావేట్రా నువ్వు ఎదవ్వనే నీకేటి తెలియదనే, నీ అబ్బా నీలాంటి ఉండబట్టి ఈ కోతిన కొడుకులాంటి ఎక్కువైపోతాను రా. కోపని మిత్రమా మన దగ్గర ఎలాంటి ఐడియాలు లేవు కాబట్టి ఈసారికి కోతి మిత్రం ఏది చెప్తే ఫాలో అయిపోదాంలే మనము. బాబు నీకు తెలివితేటలు లేకపోతే నాకు లేవనుకుంటావేట్రా నువ్వా, నీ అబ్బా బాగా కొడక నువ్వే వినా కోతిగడి మాటలు నేను అసలు విన్నా, నాకు ఏం చేయాలో బాగా తెలియదులే. ఒరే కొండ ఆ పుట్టిన కొడుకుని పక్కన పడేరా, నీకు ఆడపందితో ఎలా మాట్లాడి ఒప్పించాలో చెప్తాను, నువ్వు సరిగ్గా అలాగే మాట్లాడి ఒప్పించారా, అలాగే ఫ్లాట్ అయిపోద్ది నీ మాటలకి ఆడపందే. అలాగలకి కోతి మిత్రమా నువ్వు మంచి మంచి మాటలని ఎలా మాట్లాడాలో నాకు చెప్పు, నేను ఆ సురసీ పాపను ఒప్పించేసి రేపు ఆటకు తీసుకొచ్చేతను. ఒరే కొండ నీకు సొంతంగా మాట్లాడడం వస్తే అలాగే మాట్లాడి ఒప్పించారా, ఈ కోతిగారు చెప్పిన మాటలు చెప్పమంటే ఇంకేమీ లేదు కొంపలు ఉంటుకోండి. ఆ బొచ్చు చూద్దాం లేరా ఎవరు మంచిగా మాట్లాడి ఒప్పేస్తారో తొందరగా. ఊరే ఊరే వాళ్ళిద్దరు వస్తాను రా, ఇదేటిదే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఒకటేసారి వచ్చినట్టు వచ్చేస్తాను రా. ఏటే కోతి మిత్రమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా ఎంతకీ ఏటవే? బాబు చంద్రగ్రహణం అంటే సూరసీ పాపడా, సూర్యగ్రహణం అంటే పంది బాబా, వీళ్ళిద్దరు చూడ ఎడపక్క నుంచి ఒకరు కుడి పక్క నుంచి ఒకరు వచ్చేస్తాను రా. ఏంటే ఎడపక్క కుడిపక్క కోతి మిత్రమా రోబిని మిత్రం ఏమంటుండో నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పరాదు కొంచెమా. ఒరే కొండ ఆ పొట్టోడు దుంపలు దుబ్బు తిని నోరు తిరగకుండా పోయింది అడికే, అందుకే అడికి మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు, ఎడం వైపు నుంచి కుడి వైపు నుంచి వస్తాను అని చెప్తాండే. ఈ దెబ్బ కోతిన కొడుకో ఈడు ఎప్పుడైనా దొరకబడేట అప్పుడు చెప్తాను ఇడికే, ముందైతే పంది బాబు మాటలో పెట్టేసి ఒప్పించిద్దాం రేపు ఆటకే. కోతి మిత్రమా రోబిని మిత్రం చూసావా పందిపావు దగ్గరికి వెళ్ళిపోతాను మాట్లాడడానికి. వెళ్ళనే వెళ్ళి ఏం మాట్లాడేసి పీకెత్తరో నేను చూస్తున్నా, నువ్వు మాత్రం కొంచెం లేట్గానే వెళ్ళరా, సొరసీ పాప అక్కడ ఏదో పని చేసుకుంటుందిలే, తర్వాత మెల్లగిల్ల మాట్లాడు నువ్వు. అలాగలగే కోతి మిత్రమా నేను తర్వాత మెల్లగిల్లి మాట్లాడతాలే, ముందు రోబిన్ మిత్రం ఏం మాట్లాడుతాడో చూద్దాం మనము. నేను చెప్పినట్టు మాట్లాడితే ఆ పెద్ద బాబుని ఈజీగా ఒప్పించవచ్చు, ఈ పొట్టిన కొడుకు నా మాట అనుకుంటే వెళ్ళడుగా, చూద్దాం ఏం పీకుతాడా. తస్సదియ్య బొంగేటి టైంలో వస్తుందా, తస్సదియ్య ఏదో మ్యాటర్ ఉండే ఉంటదా, ఎందుకు వస్తుందా ఏటో మాట్లాడదు మాగా. ఇదేటిదే పంది బావా నీకు మళ్ళీ మోసం గట్ట పట్టుకుని ఏటే చెరువు దగ్గర ఉన్నావు ఏటి నువ్వా. తస్సదియ్య బొంగ ఏటి నువ్వు చాలా రోజులకి ఇలా వచ్చావు నా దగ్గరికి నువ్వా, తస్సదియ్య ఏటి మ్యాటరా. ఇదేటిదే ఏదో ఒక మ్యాటర్ ఉంటేనే చూడడానికి రావలేదు నిన్ను పంది బావా, నేను చూడాలనిపించింది నాకు అందుకే వచ్చాను, నేను మ్యాటర్ ఏమీ లేదులే. తస్సదియ్య నన్ను చూడడానికి వచ్చావు నువ్వా, తస్సదియ్య సూపరా, ఎంతకీ గొడుగు బాబు ఎలా ఉన్నాడో, తస్సదియ్య రంగు ఎలా ఉందా. పంది బాబా గొడుగు బాబా అయితే సూపర్ బాగానే ఉన్నాడు, కానీ రంగు మాత్రం కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య, ఎందుకు ఏం అర్థం కావట్లేదు మాకు. ఓరి డబ్బా పొట్టిన కొడుకు ఈడేటర్ నా మీద చెప్తాండా, నేను పిచ్చి పిచ్చిగా చేస్తానంట, ఈ పొట్టిన కొడుకు వీపు మీద గుద్దియాలరా పట్టుకునే. తస్సదియ్య రంగుకి ఏమైంది అయితే బొంగ, ఎంతకి రంగుకి ఏమైంది నువ్వు చెప్పలేదు, క్లియర్ గా చెప్పాలి నువ్వు ఇప్పుడు నాకు. తస్సదియ్య ఏమైంది ఎంతకే? పంది బాబా నువ్వు మరీ అంత టెన్షన్ అయిపోక, మొన్నటి దాకా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవే, ఇప్పుడు మాత్రం బాగానే ఉందిలే, ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు. కోతి మిత్రమా రోబిని మిత్రం కావాలనే నీ మీద చెడుగా చెప్పేస్తాను పంది బావకే. చెప్పనిరా, ఈ పొట్టిన కొడుకు ఎన్ని చెప్తాడో చెప్పుకోనే, ఏదో ఒకరోజు దొరకడా అప్పుడు దోలు తీర్చేతను ఇడికే. తస్సదియ్య ఎంతకీ జోరమిటాయి ఎక్కడ ఉంది, ఎలా ఉంది బొంగ, బాగానే ఉంది జోరమిటాయా? పంది బాబా జారమేట చాలా బాగుంది, మొన్నటి వరకు ఆడ పాండాల చుట్టూ ఆడ పొందుల చుట్టూ తిరిగింది కానీ ఇప్పుడు నిలకడగా బాగుంటుంది ఇప్పుడు. తస్సదియ్య నిలకడగా ఉండడం అంటే ఏంటి బొంగ, ఎందుకే అమ్మాయిలాగా మారిపోయిందేట తస్సదియ్య.
పండిపోవా అసలు ఇక మరి అమ్మాయిలాగా మారే ఛాన్సే లేదు. ఎందుకంటే గొడవ బాబా తేల్చి చెప్పేసాడు గవర్నమెంట్ ఇక అబ్బాయిలాగే ఉంటదంట. తస్సదియ్యా జారమిటాయి నిజంగా ఏ పాపం చేసిందో ఏ జన్మలో ఎలాంటి సమస్య వచ్చి పడిందే. తస్సదియ్యా నీకు కూడా చాలా బాధగా ఉండే ఉంటది బొంగ. పండిపోవా నాకు చాలా బాధగానే ఉన్నాయి. కాకపోతే జారు మిఠాయి అబ్బాయిలాగా మారిపోయిందని కాదు, జారు మిఠాయే నీకు అన్యాయం చేసిందని నాకు చాలా బాధగా ఉంటది. ఎప్పుడు ఈ డబ్బా పొట్టున కొడుకు చూడరా ఈడ పాత విషయాలన్నీ రేపు మరి గుర్తు చేసి మరీ చెప్తాను అడికే పెందగడికే. అసలు పెందబాబుకి గుర్తులేని విషయాలు కూడా గెలికి మరీ మాట్లాడుతుండ్రు రోబిన్ మిత్రమా. ఇది ఎక్కడ సరదానో ఏటో. తస్సదియ్యా బొంగ నిజంగా నా మీద ఎవరికి ప్రేమ లేదా, నీకు ఒక్కదానికే ప్రేమ ఉంది. అందుకే నువ్వు వచ్చావు నన్ను చూడడానికి. మిగతా ఎవరికి అసలు ప్రేమే లేదు, నేనంటే ఇష్టమే లేదా. లేదు గొడుగు బాబా రేపు ఒక ఆట పెడతాండా, మనం అందరం మళ్ళీ కలిసి సరదాగా గడపాలనే. ఆ ఆటకి అందరూ హాజరవ్వాలనే చెప్పాడు. ఆ విషయం చెప్దామని నీ దగ్గరికి వచ్చాను నేను. తస్సదియ్యా ఏటి ఆట ఇంతకీ ఏమాటదే, ఎందుకు అందరినీ కలుపుతుంది ఒకటేసారి గొడుగు బాబా అందరినున్నా. గొడుగు బాబు ఉద్దేశం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి ఈ గేమ్ కండక్ట్ చేస్తాను రేపు. తస్సదియ్యా గేమ్ కండక్ట్ చేస్తుందా, పోనీలే మంచిదే కానీ ఇంతకీ ఆ గేమ్ కి ఎవరెవరు వస్తుంటారో చెప్పాలి నువ్వు ఇప్పుడు బొంగ. చెప్పు నువ్వు. బండి బాబా మళ్ళా మనమే, బయట ఎవరు రారా, నువ్వు నేను అలాగే ఈ జారమిట్టయ్య అలాగే మన రంగు గొడుగు బాబా ఒక ఆడపందే. తస్సదియ్యా ఏటి ఆడుతుంది అలాగే జారమిట్టయ్యా. తస్సదియ్యా గొడుగు బాబాకి ఏమైనా మతిపోయేదేటే. తస్సదియ్యా వాళ్ళిద్దరు ఉంటే నేను రాను అసలు. బండి బాబా నువ్వు జారమిట్టని చేసిన తప్పే కానీ ఆడపంది తప్పే లేదు. ఆడపంది గొడుగు బాబాకి మంచి ఫ్రెండ్. ఆడపంది చాలా మంచిదే, నీకు తెలియదు కదా అసలు దాని గురించి. తస్సదియ్యా ఆడపంది మంచిది. తస్సదియ్యా మరే జారమిట్టయితో ఎందుకు అలా తిరిగింది ఇప్పుడు. తస్సదియ్యా ఎందుకు చేసింది ఆ పని. బండి బాబా జారమిట్టయ్య తేడాగా ఉందని అసలు ఆడపందికి తెలియదు. ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడింది అంతే. ఈ జారమిట్టయ్య అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు కూర కొండ ఇప్పటిదాకా నన్ను ఆగం చేసాడా, ఇప్పుడు నిన్నేరు పాపం చేస్తాడు చూడిడా. కోతి మిత్రమా మనం ఏదో అనుకున్నాగానే రోబిన్ మిత్రం చాలా తెలివైనోడే. నిన్ను అడ్డం పెట్టుకోండు నన్ను అడ్డం పెట్టుకోండు పెందబాబును ఒప్పించడానికే. బండి బాబా నువ్వు బైపాస్ మిస్టేక్ వల్ల ఆడపందిని తప్పుగా అనుకున్నావు నువ్వు. బొంగో నువ్వు నిజంగా ఇంగ్లీష్ ఎరగదీస్తున్నావా. నిజంగానే నేను బైపాస్ మిస్టేక్ వల్ల ఆడపందిని తప్పుగా అనుకున్నా. సారీ చెప్పేస్తానులే తర్వాత ఎప్పుడైనా. కోతి మిత్రమా నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కాబట్టి అడుగుతాను నిన్ను. ఎందుకే బైపాస్ మిస్టేక్ అంటే ఏంటి అసలు. ఓరే అది బైపాస్ మిస్టేక్ హైవే మిస్టేక్ కాదురా, బై మిస్టేక్ అని చెప్పాలా. ఈడేమో బైపాస్ మిస్టేక్ అంటుండా, పెందబాబు కూడా నమ్మేస్తాడా. బండి బాబా నువ్వు ఏదో ఒకటి చెప్తే నేను గొడుగు బాబాకి చెప్పేస్తున్నావు. నువ్వు రేపు ఆట కొత్తవా రావు అనేదే. తస్సదియ్యా జారమిట్టాయి మొహం చూస్తున్నాక మళ్ళీ ఎక్కడ లేని కోపం అంత వస్తుంది కానీ సరే వస్తానులే ఏదో ఒకలాగా గొడుగు బాబు కోసమా. ఎంతకీ ఆట పేరేటే. సూపర్ ఆట పేరు అరటి తోటలో ఆటగాళ్ళ సూపర్ ఉంటుంది ఆట. రేపు వచ్చే పంది బాబా నువ్వు, రేపు కలుద్దాం మనం మళ్ళీ. సరే బొంగ నా కోసం నువ్వు ఎంత దూరం వచ్చి చెప్పావు కాబట్టి ఎవరి కోసం వచ్చినా రాకపోయినా నీ కోసమైనా వస్తాను నేను. తస్సదియ్యా వస్తానులే. సూపర్ పంది బాబా నీ మంచి మనసుకే నీకు ఎప్పుడు మంచి జరుగుద్ది. సరే నేను వెళ్తాను మరే, ఎండ ఎక్కువైపోతుంది, నువ్వు జాగ్రత్త. వెళ్తాను నేను, బాయ్ మరే. తస్సదియ్యా సరే బొంగ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. సరే మరే బాయ్ నీకు బాయ్. పూరి డబ్బా పొట్టున కొడుకు అన్నట్టు ఒప్పించేసాడ్రా పందిబాబునే. గొప్ప మాటకార్రా ఈడ. కోతి మిత్రమా ఇప్పుడు నా వంతు వచ్చిందే. వెళ్ళి సురసయ్య బాబుతో ఏదో మాట్లాడి ఒప్పించేది నాకు. ఒరే నువ్వు సింగిల్ డైలాగ్ ఒకటే చెప్పు. చూడు సురసి బాబా నేనంటే నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ మగ పందిని పెళ్లి చేసుకోవాలి ఫస్ట్ ప్రేమించే. అప్పుడే మనకున్న దోషం పోద్దని చెప్పు. అలా చెప్తే ఆటకి ఒప్పుకుంటదంటావా మరే. ఎవరే కొండ నిన్ను దక్కించుకోవడం కోసమో ఏ ఆట అయినా ఆడడానికైనా ఏ పాట పాడడానికైనా సిద్ధమైపోద్దా. కావాలంటే వెళ్ళి చూడు నువ్వు. ఒరే కొండ కోతే చూసారా నా తెలివే ఎలా మాట్లాడి ఒప్పించిన పందిబాబు నేను. ఒరే కొండ ఈ పొట్టిన కొడుకు ఇలాగే మాట్లాడుతారు కానీ నువ్వు వెళ్ళి ఆ సురసీ బాబుతో నేను చెప్పిన డైలాగ్ చెప్పేసి గేమ్ కి ఒప్పించే రేపు. అలాగే కోతి మిత్రమా చూడు ఇప్పుడు వెళ్ళి నా ప్రతాప్ మీద చూపిస్తాను నేను. ఒరే కొండ నువ్వు ఎంత ప్రయత్నించినా నాలాగైతే మాట్లాడలేవు నువ్వు. నా నాలెడ్జ్కి నీ నాలెడ్జ్కి చాలా తేడా ఉంది రోయ్. ఒరే పొట్టిన కొడక ఆడి దగ్గర నాలెడ్జ్ లేకపోవచ్చురా కానీ నేను ఇచ్చిన ఐడియా ఉంది. ఆ ఒక్క ఐడియాతో ఆడపంది ఈజీగా ఒప్పించేస్తారు చూడాడా. ఇదిగో సురసీ బాబా నీ కోసం నేను అడవంతా తిరిగేస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు ఒక విషయం చెప్పాలి నేను ఇప్పుడు. నా గురించి నువ్వు తిరిగేసావు అడవంతా. ఎందుకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇదిగో సురసీ బాబా మన ఇద్దరికి పెళ్ళి అవ్వాలంటే ముందు నువ్వు ఒక మగబందిని పెళ్లి చేసుకోవాలనే గొడుగు బాబా చెప్పాడు కదా. దానికోసమే రేపు ఒక ప్లాన్ ఉంది.
సొర్రసయ్య ఏంటో గొడుగు బాబా ప్లాన్ చేశాడా? సొర్రసయ్య ఎంతకి ఏంటా ప్లానా? నేనేం చేయాలి అక్కడికి వచ్చా? సురసే బాబా గొడుగు బాబా రేపు అరటి తోటలో ఆటగాళ్ళు అని ఒక గేమ్ కండక్ట్ చేస్తాడు. ఆ గేమ్ లో మనం అందరము ఆట ఆడుతున్నట్టే నువ్వు ఆ మగ పందిని పడేయాలి ప్రేమలో. సొర్రసయ్య అంత బాగానే ఉంది కానీ ఎంతకి నేనేం చేయాలో నాకు చెప్పలేదా? సొర్రసయ్య ఏం చేయాలో చెప్పా. అదంతా రేపు నీ గొడుగు బాబా చెప్తాడు ఆటలో. అక్కడ నువ్వు గొడుగు బాబా ఏం చెప్తే అది నువ్వు చేసావంటే అదే చాలా. రేపు అయితే నువ్వు రావాలి, అసలు మిస్ అవ్వకూడదు మరి. సొర్రసయ్య నీకోసం నేను ఎంత దూరమైనా వచ్చేస్తున్నా. సొర్రసయ్య తప్పకుండా వస్తాను రేపు నేను. ఒరే పొట్టిన కూడా చూసావరా, నువ్వు దగ్గర 10 నిమిషాలు మాట్లాడవు కానీ బాండగడికి నేను ఇచ్చిన ట్రైనింగ్ తో 2 నిమిషాలు మాట్లాడడం మొత్తం తెగొట్టేసాడు ఎక్కడిదక్కడ. వాడు బాబు పెద్ద గొప్పలేరా బాబా, వాడికి ఏ తెలివి లేదా? నాకు సొంత తెలివితో మాట్లాడాను నేను. వాడు నువ్వు ఇచ్చిన ఐడియాతో మాట్లాడా, వాడికి నాకు తేడా లేదేటే. బొక్క నువ్వెప్పుడు ఓడిపోయినావు ఒప్పుకున్నావు కానీ మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే దేనికంటే ముందున్న పాటలు కూడా చూసేయండి. అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమైపోయే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అయిపోయి